నమస్తే మిత్రులారా, నా పేరు వెంకట్. మీరు చూస్తున్నది పోరాటగలం టీవీ. ఖమ్మంలో నేటి ప్రధాన వార్త. ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా కౌన్సిల్ సమావేశం కె కృష్ణయ్య అధ్యక్షతన జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగింది. సమావేశానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరతబాబు హాజరైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు విడుదల చేయకుండా కాలయాపన చేయడం సరైంది కాదన్నారు. నవంబర్ 7న చలో హైదరాబాద్ కార్యక్రమం వాయిదా వేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సూచన మేరకు తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా రిటైర్డ్ ఉద్యోగులందరికీ ఆరోగ్య కార్డులు మంజూరు చేస్తామని, బకాయిలు ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా 700 కోట్లు విడుదల చేస్తామని హామీ ఇచ్చిన సందర్భంగా తలపెట్టిన చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా పోరాటగలం టీవీతో వారు మాట్లాడుతూ ఇలా అన్నారు. ఖమ్మం జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈరోజు ఇక్కడ జిల్లా కౌన్సిల్ సమావేశం జరిగింది. కౌన్సిల్ సమావేశంలో ముఖ్యంగా ప్రభుత్వం మాకు ఇవ్వాల్సినటువంటి సమస్యలు, పరిష్కరించాల్సిన సమస్యలు, వాటి మీద తీర్మానాలు జరిగింది. ఈ తీర్మానాలు ప్రభుత్వానికి పంపిస్తాము. తప్పకుండా ప్రభుత్వం సమస్యలు పరిష్కరించి ఈ పెన్షన్ దీన్ని ఆందోళన విరింపజేయాలని కూడా ఉన్నాము. అయితే ముఖ్యంగా ఈ వయసు మీద పడినటువంటి ఈ పెన్షనర్స్కు ఆరోగ్య కార్డు చాలా అవసరం. ప్రభుత్వం దీన్ని గుర్తించకుండా ఎప్పటికప్పుడు తాత్సారం చేస్తూ మరి సాచివేత ధోరణి ప్రదర్శిస్తూ ఉంది. ఎందుకంటే వయసు మీద పడిన తర్వాత అనారోగ్య సమస్యలు ఎక్కువ వస్తాయి. మిగతా ఉద్యోగుల కంటే కూడా రిటైర్డ్ ఉద్యోగులు ఎక్కువ వస్తాయి కనుక దాన్ని ప్రభుత్వం ఎంతవరకు గుర్తించడం లేదు. పైగా ఈ సమస్య కదా ఆర్థిక భారం ప్రభుత్వం మీద పడేది కాదు. మేము ఇచ్చే కాంట్రిబ్యూషనే దాదాపుగా సగం ఖర్చుని కవర్ చేస్తుంది కనుక సగానికి పైగానే ఖర్చు ఇదవుతుంది. అందుకని ఆర్థిక ప్రయోజనం తక్కువ ఈ సమస్యను ఇన్ని సంవత్సరాలు 2 సంవత్సరాలు గడిచిన ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిష్కరించకపోవడం చాలా దురదృష్టం. అందుకని వెంటనే ప్రభుత్వం ఈ హెల్త్ కార్డు సమస్యను పరిష్కరించి నగర వైద్యం ఈ పెన్షనర్స్కి అందాలి. లేకపోవడం వల్ల దీని లేకపోతే అనేక మంది పెన్షనర్స్ తమ జేబు నుంచి లక్షలు ఖర్చు పెట్టుకోలేక అవస్థలు పడుతూ కొంతమంది హాస్పిటల్కి వెళ్ళలేని స్థితిలో చనిపోతా ఉన్నారు అనే విషయాన్ని చేయాలి. అట్లాగే ఈ గత 24 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులు వాళ్ళ సమస్యలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా ఒక పెన్షన్ తప్ప ఏ ప్రయోజనం వాటికి ఇంతవరకు అందకుండా మరి లక్షలాది రూపాయలు వాళ్ళ డబ్బులు చెల్లించకుండా నిర్మాంసాలు లెక్క పెడతా ఉన్న పరిస్థితి 18 నెలలు గడిచిపోయింది. అయితే దీనిలో వాళ్ళు 30 సంవత్సరాలు సర్వీస్ చేసి వాళ్ళు దాచుకున్నటువంటి జీపీఎఫ్ సొమ్ము లాంటిది కూడా ప్రభుత్వం కాజేసి ఇబ్బంది పెట్టడం అనేది చాలా దురదృష్టం. అంతేకాకుండా ఇంతవరకు మేము దాదాపుగా 30 సంవత్సరాలు సర్వీస్ చేసి రిటైర్ అయిన తర్వాత కూడా 10-20 సంవత్సరాలు మేము ఉన్నటువంటి ఎప్పుడు కూడా ప్రభుత్వాలు ఇన్ని డిఈలు పెండింగ్ పెట్టినటువంటి దౌర్భాగ్య పరిస్థితి లేదు. ఈ దౌర్భాగ్య పరిస్థితి ఈ ప్రభుత్వంలోనే ఉన్నదనే విషయాన్ని గుర్తించాలి. అట్లాగే పిఆర్సీ అయిపోయింది. పిఆర్సీ ఇచ్చి వాయిదా అది 2023లోనే 3 నుంచి జూలై నుంచి ఇంప్లిమెంట్ కావాల్సింది. పిఆర్సీ ఆల్రెడీ 2004, 2025, 2024 పరిస్థితి ఉందో 5 సంవత్సరాలకి ఉన్నటువంటి పిఆర్సీ 5 సంవత్సరాలు ఆ పిఆర్సీ ప్రయోజనం మేము పొందింది. 5 అప్పుడే 2.5 సంవత్సరాలు అయిపోయింది. అంటే ఇంక మళ్ళీ తిరిగి మేము 2.5 సంవత్సరాల ప్రయోజనం పొందే పరిస్థితి వస్తుంది. అందుకని ఈ ప్రభుత్వం వెంటనే ఆ డిఎల్ రిలీజ్ చేయాలని, అట్లాగే పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలని, ఇంకా అనేక సమస్యలు చిన్న సమస్యలు ఉన్నాయి. వాటన్నిటి కూడా పరిష్కరించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వానికి మరి తెలియజేస్తూ మేము రాబోయే కాలంలో మరి పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల్లో మేము మా సమస్యలు పరిష్కరించకపోతే ఖచ్చితంగా మేము సంఘటితంగా ఆ పంచాయతీ ఎన్నికల్లో మీకు వ్యతిరేకంగా మేము నిలబడతామని గట్టిగా చెప్తాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం రావాలని ఎంతైతే కోరుకున్నామో మళ్ళీ తిరిగి ప్రభుత్వం పోవాలని కూడా అంతే విధంగా కోరుకుంటామనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం. అండి ఖమ్మం జిల్లా పెన్షన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి. ముఖ్యంగా మా డిమాండ్లు గత ప్రభుత్వం తీర్చకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మీ డిమాండ్ అన్ని తీరుస్తాం 6 నెలల్లో అని చెప్పి ప్రామిస్ చేస్తే మా పెన్షనర్స్ ప్లస్ ఉద్యోగస్తులంతా కలిసి
ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది. కానీ గత 2 ఏళ్ళు గడిచిన ఒక్క టీఏ ఇచ్చిండ్రు. ఇప్పటివరకు 5 టీఏలు పెండింగ్ ఉంటే ఒక్క టీఏ ఇచ్చిండ్రు. మాకు ప్రముఖంగా కావాల్సింది నగదు రహిత వైద్యానికి హెల్త్ కార్డులు. మా కాంట్రిబ్యూషన్తో ముందు 1% ఇస్తా ఉన్నాం, కాదు 500 కావాలని అయ్యామన్నారు. ఒక్కొక్క ఎంప్లాయ్ పెన్షన్ దగ్గర 500 ఇస్తాం, ఇంకా సరిపోవాలంటే 2% ఇస్తామని కూడా ముందుకు వచ్చాము. కానీ రాగానే పెన్షన్ కార్డు ఇస్తాం, ఇప్పటివరకు ఇవ్వలేదు. దాని మీద క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టిర్రు, తర్వాత చీఫ్ సెక్రటరీ కమిటీ చేసిర్రు. ఇంత 8 రోజులు చేస్తాం, 9 రోజులు చేస్తామని ఆ క్యాబినెట్ సబ్ కమిటీ అవి కూడా 3 నెలలు అయింది. ఇంతవరకు దాని మీద ఏం తేల్చలేదు. రెండవది 5 DAలు పెండింగ్ ఉన్నాయి. కనీసం పార్లమెంట్ ఎలక్షన్ ముందు అయినా సరే ఒక 2 DA ఇవ్వమని అడిగినాం, కానీ అవి కూడా ఇవ్వలేదు. ఇంకా మేము PRC ఒకటి, PRC గత ప్రభుత్వం వేసింది. PRC దాని PRC రిపోర్ట్ కూడా తయారైంది. వాళ్ళ రిపోర్టు తీసుకోకుండా ఆపి, వాళ్ళ దగ్గరనే ఆపి మా PRC చేయట్లేదు. 398 కింద రెసిడెంట్ టీచర్లు అపాయింట్ అయ్యారు. 5 సంవత్సరాల తర్వాత వాళ్ళకి స్కేల్ ఇచ్చారు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా నోషనల్ ఇంక్రిమెంట్ చేసి పెన్షన్స్ కౌంట్ చేయమని అడిగాం. ఏపీలో వాళ్ళందరికీ నోషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేసి వాళ్ళకి పెన్షన్ ఫిక్స్ చేశారు. కానీ మన దగ్గర ఇప్పటివరకు 5 సంవత్సరాలు కలపడం లేదు. ఇకపోతే నగదు రహిత వైద్యం, ఈ పెండింగ్ బిల్స్ హెల్త్ కార్డుల మీద కాకుండా మామూలుగా ఇప్పుడు హెల్త్ కార్డులు లేవు చేయబట్టి హాస్పిటల్లో వైద్య అన్నిటికీ సేవ చేశారు. దాని లక్షల కొద్ది బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. అవి ఈక్కు పేర్లో పెట్టి ఇక ఇస్తామని ఇవ్వటం లేదు. తర్వాత ఫైనల్ డిమాండ్ ఏంటంటే మార్చి 26 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఇప్పటివరకు రావాల్సిన వాళ్ళ డబ్బులు గవర్నమెంట్ దగ్గర ఉంచుకొని ఇప్పటివరకు ఇవ్వలేదు. వాళ్ళ గ్రాట్యుటీ, GPF, తర్వాత రిలీవ్ శాలరీ, ఇంకా మన ఇతర LIC ఇవన్నీ ఇవ్వటం లేదు. ఒక్క పెన్షన్ మాత్రమే ఇస్తుంది వాళ్ళకి. ఒక్కొక్కళ్ళకి 60 నుంచి 90 లక్షల దాకా డబ్బులు రావాలి. వాళ్ళు వాళ్ళకి రావాల్సిన డబ్బులు అందక మన ఖమ్మం జిల్లాలో 3 చనిపోయారు. ఈ సందర్భంగా మేము 15వ తారీఖు నాడు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేసినాం. దాదాపు 400 మంది సభ్యులు, మా సభ్యులు, తర్వాత వాళ్ళు కూడా వచ్చారు. తర్వాత 22వ తారీఖున ఈ సందర్భంగా కొవ్వొత్తుల ర్యాలీ కూడా తీసాము. ఇక్కడ నుంచి మా ఆఫీస్ నుంచి అంబేద్కర్ వరకు. రాబోయే కాలంలో మా సమస్యలు ఇట్టే ఉంటే మేము రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమం చేసి మా సమస్యలు పోరాడతామని నిర్ణయించుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల తీవ్ర వివక్ష చూపిస్తూ ఉంది. ఈరోజు 2024 మార్చి నుండి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్కు కనీసం వారికి రావాల్సిన GPF, గ్రాట్యుటీ, కమ్యూటేషన్, సరెండర్ లీవ్ తదితర సౌకర్యాలు ఇవ్వకుండా వారిని మానసిక వేదనకు గురి చేస్తూ ఎంతో మంది పెన్షనర్లు ఆత్మహత్యలు కానీ నిర్బంధ మరణాలకు కూడా ఈ ప్రభుత్వం కారణమవుతా ఉంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల పట్ల వారు అనుసరిస్తున్న విధానాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకొని ఇవాళ ముఖ్యంగా ఎదుర్కొంటున్న సమస్యలలో ఇప్పటికే కృష్ణయ్య గారు, సుబ్బయ్య గారు చెప్పారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే రిటైర్డ్ ఉద్యోగులను చర్చలకు పిలిచి ప్రధానంగా ఎదుర్కొంటున్న ఆరోగ్య కార్డులు కావచ్చు, DA కావచ్చు, PRC కావచ్చు, ఇతర CVP లాంటి సమస్యలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఖచ్చితంగా ప్రత్యక్ష చర్యకు పూనుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం.